వెల్కమ్ టు మెగా 9 టీవీ. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సదస్సు పిఠాపురంలో బహిరంగ సభ జరుగుతున్న తరుణంలో విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా జనసేన పార్టీకి చెందిన ఫ్లెక్సీలు కనువిందు చేస్తున్నాయి. 12 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ తొలిసారిగా ఆవిర్భావ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఏం ప్రసంగిస్తారని కూడా ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి భారీగా బ్యానర్లు విజయవాడ నగరంలో ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఆంధ్ర జనసేన జోన్ కన్వీనర్ బాడిత శంకర్ మెగా 9 తో ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల తర్వాత జనసేన కార్యకర్తలు, నాయకుల శ్రమ ఫలించిందని, తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురంలో జనం వాణి వినిపించనున్నారని తెలియజేశారు. జనసేన ఆవిర్భావ 12వ ఆవిర్భావ సభ ఈ నెల 14వ తారీఖుని పిఠాపురంలో జరగనుంది. మరి ఈ సభ విజయోత్సవంగా జన సైనికులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఈ విజయోత్సవంలో పాలు పంచుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం అందరం కూడా పిఠాపురం బయలుదేరి వారికి మద్దతుగా మనం అందరం నిలబడదాం. ఎందుకంటే ఈ దేశ చరిత్రలోనే, ఈ తెలుగు రాష్ట్రాల చరిత్రలో కూడా 21కి 21 స్థానాలు గెలిచి 2 పార్లమెంటు పోటీ చేసి 2 పార్లమెంట్లు గెలిచి మరి ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రజలకు మనం దిశానిర్దేశం చేయడం కోసం మన అధ్యక్షులు వారు పిఠాపురంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభకి ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు, లీడర్సు అందరూ కూడా జాగ్రత్తగా మీరు సభకు చేరుకొని ఇంటికి వచ్చేదాకా కూడా మీరందరూ కూడా అన్ని విధాల అన్ని రూల్స్ కూడా పాటించి టోల్గేట్ల దగ్గర కానీ లేదా పోలీసు వారితో సహకరించి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ సభను విజయవంతం చేయాలని, ఏదైనా మీకు ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకొచ్చినా మేము సహాయ సహకారాలు అందిస్తాం. ఇది సామినేని ఉదయభాను గారి నాయకత్వంలో విజయవాడ నుంచి బయలుదేరిపోతున్నాం. మీరందరికి కూడా ఏ కష్టం నష్టం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి, మీకు అన్నీ అందుబాటులో ఉంటాం. అయితే ఈ విజయోత్సవ సభకు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.